పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల చైతన్యానికి 7వ తేదీన అన్ని పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పాటంశెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామ అభివృద్ధిని కాంక్షించే గ్రామ పెద్దలు, పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు అన్ని పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరై విద్యార్థులను చైతన్యపరచడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పరంగానూ దాతల సహకారంతోనూ సమస్య పరిష్కార దిశగా ఆలోచించడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు, విద్యార్థుల క్రమశిక్షణకు, విద్యార్థులంతా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసే విధంగానూ 100% విద్యార్థుల హాజరు కోసం గ్రామంలో పరిసరాలు పరిశుభ్రత, మొక్కల పెంపకం, విద్యార్థుల సమయ పాలన మొదలగు అనేక పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద నూతన విద్యా కమిటీలను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సూర్యచంద్ర తెలిపారు. వసతులు ఏదైతే ఇక్కడ అన్ని వసతులు తల్లిదండ్రులు చూడాలి, ఇక్కడ భోజనం ఎలా ఉందనేది తల్లిదండ్రులు తెలియాలి. అదే రకంగా టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్ కి పరిచయం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నటువంటి స్కూల్లో ఒకవేళ ఏమైనా చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే పేరెంట్స్ ద్వారా టీచర్స్ కి తెలియాలి, టీచర్స్ ద్వారా పేరెంట్స్ కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పిల్లలందరూ కూడా తప్పకుండా ప్రతి పేరెంట్ ని కూడా తల్లిని గాని తండ్రిని గాని తప్పకుండా తీసుకొచ్చే కార్యక్రమం ఆ రోజు చేయాలి. ఇప్పుడు మీరందరూ కూడా మన తల్లిదండ్రులందరూ కూడా గుడికి వెళ్తారా? ప్రతి ఒక్కరూ కూడా హిందూ దేవాలయాలకో, చర్చిలకో, మసీదుకో మన ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి మన దేవాలయానికి వెళ్తాం. పిల్లలందరూని మనం కూడా వెళ్తాం కదా. అదే రకంగా ఇది స్కూల్ ఒకటే కాదు, ఇది కూడా దేవాలయమే. ఈ దేవాలయం పేరేంటి? విద్యాలయం. ఏం పేరు? విద్యాలయం. మనం శివాలయానికి వెళ్తాం, వినాయకుడి గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, మసీద్కి వెళ్తాం. అన్ని దేవాలయాలకి ఎవరు ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడానికి ఎలా వెళ్తామో అదే రకంగా ఇదే దేవాలయం విద్యాలయానికి కూడా మన తల్లిదండ్రులు తీసుకుని రావాలి తప్పకుండా. ఓకేనా పిల్లలు? 370 మంది పిల్లలు ఉన్నారు అందరూని. 370 మంది తల్లిదండ్రులు రావాలి ఇక్కడికి. ప్రతి ఒక్కరు కూడా తల్లిని గాని తండ్రిని గాని తప్పకుండా తీసుకురండి. ఎందుకంటే ఇది మన బడి, మన ఊరు, మన బడి. తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా తీసుకురండి. ఎవరైతే పేరెంట్స్ ని తీసుకురారో వాళ్ళ ఇంటికి అదే రోజు మధ్యాహ్నం నేను వస్తాను, అమ్మ మీరు ఎందుకు రాలేదని చెప్పేసి. ఓకేనా? తప్పకుండా మీరందరూ చెప్పండి. అదే రకంగా మన టీచర్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రతి క్లాస్ టీచర్ కూడా ఆ పేరెంట్స్ కి ఫోన్ చేయండి. ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు, దయచేసి పిల్లల దగ్గర నెంబర్ తీసుకుని పిల్లలతో ఒక్కసారి మాట్లాడించి అమ్మ మా క్లాస్ టీచర్ గారు మాట్లాడతారని చెప్పేసి మీ ఫోన్ నుంచే ఇవాళ రేపు ఎల్లుండి ఇంకా టైం ఎలా ఉంది కాబట్టి 7వ తేదీ ప్రతి పేరెంట్ కి కూడా టీచర్స్ దగ్గర నుంచి పిల్లల ద్వారా ఫోన్ వెళ్ళి ఆహ్వానిస్తే ఇంకా ఎక్కువ బాగా వస్తారనేది నా ఉద్దేశం. ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాను నేను. పిల్లలందరూ కూడా ఆ రోజు వర్షం వచ్చినా ఎండ ఎక్కువ ఉన్నా ఏది ఏమైనా సరే పేరెంట్స్ మీటింగ్ 100% జరుగుద్ది. నేను కూడా పేరెంట్స్ మీటింగ్ కి వస్తాను. అదే రకంగా మన గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వస్తారు. తప్పకుండా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ పేరెంట్స్ మీటింగ్ లో మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ యొక్క తల్లిదండ్రులు మీకు ఏ రకంగా సహకారం చేయాలనే విషయాలు కూడా మాట్లాడడం జరుగుద్ది. ఇప్పుడు బయట ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు గేట్ బయట, అవునా? ఇందులో వాళ్ళు కూడా కొంచెం మంది లేటుగా వస్తుంటారు. గేట్ బయట ఇంచుమించు ఒక 30 మంది పిల్లలు ఉన్నారు. ఆ పేరెంట్స్ బాధ్యత తీసుకుని అమ్మ 9 గంటల్లోపు వెళ్ళిపోవాలి స్కూల్కి అని చెప్పి 8 గంటలకి 8:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరేలాగా పేరెంట్స్ చెప్పాలి. అంటే వీళ్ళు ఏమంటారంటే మా అమ్మ టిఫిన్ సార్ ఇంకా వంగలేదండి తొందరగానే అందుకని లేట్ అయిందని చెప్పి అంటారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళమన్నారంటారు. అంటే సమయ పాలన గురించి కూడా మనం పేరెంట్స్ తో మాట్లాడతాం 7వ తేదీన. అంటే ఈ పేరెంట్స్ మీటింగ్ వల్ల మీ అందరికీ ఉపయోగం జరుగుద్ది. సమయ పాలన గురించి మాట్లాడతాం. అదే రకంగా మీరు ఇంటి దగ్గర పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉంటారు. అమ్మ నాన్న లేకపోతే నానమ్మ అమ్మమ్మ ఏం చేస్తారు, ఇంటి దగ్గర టీవీ వేసుకుని ఏ సీరియల్లో చూస్తూ ఉంటారు, సౌండ్ పెట్టుకుని మీరు చదువుతూ ఉంటారు. మీ బుర్రలోకి వెళ్తుందా ఇది?
దాని గురించి కూడా మనం మాట్లాడతాం. అలాగే అనేక విషయాలు తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం కోసం అన్ని విషయాలు, మీకు ఉన్న ఇబ్బందులు కానీ, పేరెంట్స్కి ఉన్న ఇబ్బందులు కానీ, టీచర్స్ చెప్పే సమస్యలు కానీ అన్ని కూడా ఒక మంచి వాతావరణం జరుగుద్ది. అదే రకంగా ఇక్కడ పేరెంట్స్ తో ఆటల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు మీరు తినే భోజనం కూడా పేరెంట్స్ మనం కలిపి ఆ రోజు భోజనం చేద్దాం. ఓకేనా? ప్రతి ఒక్కరు తీసుకొస్తారా తల్లిదండ్రులని? వెరీ గుడ్. తల్లిని కానీ తండ్రిని కానీ అదే రకంగా ఎవరైనా అమ్మమ్మ ఇంటి దగ్గర, నాన్నమ్మ ఇంటి దగ్గర చదువుకునే వాళ్ళు ఉంటారు, ఆ తల్లిదండ్రులు వేరే ఊర్లో ఉంటారు. అలాంటి వాళ్ళు మీ నానమ్మని కానీ, తాతని కానీ, అమ్మమ్మని కానీ ఎవరో ఒకరు తీసుకురావాలి. అంటే ఇతర గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తల్లి కానీ తండ్రి కానీ రావాలి. ఎవరైతే పేరెంట్స్ ని తీసుకురారో వాళ్ళ ఇంటికి మాత్రం నేను ఆ రోజు సాయంత్రం వస్తాను, వచ్చి జస్ట్ కనిపించి వెళ్తాను. ఓకేనా? మీరు రావాలి కాబట్టి టీచర్స్ మేము వస్తాం. ఓకేనా? బాయ్, ఆల్ ఆఫ్ యూ.